ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. లివింగ్ ఇన్ హార్మనీ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ సాయంకాలపు ప్రభు బల్ల ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడా, నిత్యుడగు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ శ్రేష్టమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. గడిచిన దినములన్నీ నీ రేకుల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినమున నీ పాద సన్నిధానం మమ్మల్ని చేర్చారు. ఇప్పుడు నిన్ను ఆరాధించిన ఉండగా తండ్రి, మా ప్రభువా, మా స్తుతి ఆరాధన మీకు యోగ్యమైనదిగాను మహిమార్థముగా జరుగులాగాను కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఆరాధన ఆది నుండి అంతవరకు మీరే మా మధ్య నివసించండి. మా ప్రభువా, ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి బిడ్డలను బట్టి, ఆన్లైన్లో పాల్గొంటున్న బిడ్డలను బట్టి ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దర్శించి ఈ యొక్క ఆరాధన బట్టి ప్రతి ఒక్కరు మీరు దీవెనలు మెండుగా కుమ్మరించి నడిపించమని మా ప్రభును యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో వేడుకుని ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము దేవుని నామాన్ని గణపరుస్తూ కొన్ని పాటలు పాడుకుందాం. మన మధ్య ఉన్నటువంటి ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్ గారు, రత్నం గారు మనలను దేవుని యొక్క స్తుతి ఆరాధనలో నడిపించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అందజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈనాటి ఆరాధనకు ముందుగా సహోదరులు అభిషేక్ గారు ఎంతో వింత ఎంతో చింత అనేటువంటి క్రీస్తునాథుని శిలువ గీతాన్ని పాడి వినిపిస్తారు. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో నుండి 191వ కీర్తన. ఎంతో వింత ఎంతో చింత, ఆయన మరణం ఎంతో వింత ఎంతో చింత. ఎంతో వింత ఎంతో చింత, యేసునాథు మరణమంతా పంతముతో చేసిరంతా, సొంత ప్రజలు స్వామినంతా. ఎంతో వింత ఎంతో చింత, యేసునాథు మరణమంతా. కట్టి కట్టి నెట్టి కోటి తిట్టిరేసు నాదు నకట, అట్టి శ్రమల నొంది పలుక
యేసు స్వామి నాడు ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా బల్లేమూతో ప్రక్కన్ పొడవన్ పారే నీరు రక్తమహా ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజల కెలమి నొసగు ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా పంతముతో జేసిరంతా సొంత ప్రజలు స్వామి నంతా ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా. అభిషేక్ మరొక గీతాన్ని పాడుకుందాం. పయనించే మానవ ఎందాక నీ పయనం, అంతు తెలియని లోకంలో ఆత్మజ్యోతి ఆయేసే అనేటువంటి గీతాన్ని పాడుతున్నాం. మనిషి పుట్టగానే ఏడుస్తాడు, అలానే బ్రతుకుతూ కూడా ఏడుస్తూ ఉంటాడు. ఇలాలో నేను ఎలా బ్రతకాలి అనేటువంటి విధానంలో, అలానే పోయేటప్పుడు కూడా అయ్యో నేను పోతున్నానే అంటూ ఏడుస్తూ పోతుంటాడు. మన మానవ జీవితం అంతా ఇలా ఏడుస్తూ ఉండేటువంటి తరుణంలో ఏ మనిషి కూడా మనల్ని ఆదరించేటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు. చివరి వరకు కూడా మనల్ని కాపాడి ఆ చావు నుండి కూడా మనల్ని కొత్త బ్రతుకులోనికి తీసుకొచ్చేది ఆ దేవదేవుడైనటువంటి క్రీస్తునాథుడే, యేసునాథుడే. పయనించే మానవా ఎందాక నీ పయనం, అంతు తెలియని లోకంలో ఆత్మజ్యోతి ఆయేసే ఆత్మజ్యోతి ఆయేసే
పయనించే మానవా ఎందాకా నీ పయనం, పయనించే మానవా ఎందాకా నీ పయనం, అంతు తెలియని లోకంలో ఆత్మజ్యోతి ఆయేసే, ఆత్మజ్యోతి ఆయేసే, పయనించే మానవా ఎందాకా నీ పయనం, ఎందాకా నీ పయనం. పుట్టగానే నీవు ఏడుస్తావు, ఎందుకు నీవు పుట్టేవని. పుట్టగానే నీవు ఏడుస్తావు, ఎందుకు నీవు పుట్టేవని. బ్రతుకుతూ నీవు ఏడుస్తావు, ఎలా ఇలను బ్రతకాలని నీవు. పోయేటప్పుడు కూడా ఏడుస్తావు నీలో, పోయేటప్పుడు కూడా ఏడుస్తావు నీలో. అయ్యో నేను పోతున్నాను అని పయనించే మానవా ఎందాకా నీ పయనం, ఎందాకా నీ పయనం. శాంతి లేదురా, కాంతి లేదురా, సుఖము లేదురా నీ దారిలో. శాంతి లేదురా, కాంతి లేదురా, సుఖము లేదురా నీ దారిలో. మనసు మార్చుకో నీవు ఇకనైనా, ప్రభుని చెంతలో నీవు నిలిచిపో. క్షమించే నిన్ను, భ్రమించే నిన్ను, క్షమించే నిన్ను, భ్రమించే నిన్ను, క్షమించి ప్రేమించురా యేసు. పయనించే మానవా ఎందాకా నీ పయనం, అంతు తెలియని లోకంలో ఆత్మజ్యోతి ఆయేసే, ఆత్మజ్యోతి ఆయేసే. పయనించే మానవా ఎందాకా నీ పయనం, ఎందాకా నీ పయనం, ఎందాకా నీ పయనం, ఎందాకా నీ పయనం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చివరిగా ప్రార్థించుచుంటివా విశ్వాసి, ప్రార్థన మరువకు మా పరదేశి అనేటువంటి యొక్క గీతాన్ని పాడుకుందాం. ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ. ప్రార్థించుచుంటివా
విశ్వాసీ ప్రార్థనే నీ పాప భార మెల్ల తెంచెనే పరుని దాస్యబంధములను తెంచివేసెనే పరిశుద్ధుని చెంత చేర్చెనే ప్రాణమునకు సేదదీర్చెనే ప్రార్థించుచుంటివా విశ్వాసీ ప్రార్థనే పరదేశమందు నిన్ను బ్రతికించెనే ప్రార్థనే ఎడారిలో దాహమీయునే ప్రార్థనే నిన్ను నడుపునే ప్రార్థనే కడకు చేర్చునే ప్రార్థించుచుంటివా విశ్వాసీ ప్రార్థనే పరిశుద్ధ సీమ ప్రేమ గీతము ప్రార్థనే ప్రార్థించు యేసు నామ సంకీర్తనం ప్రార్థనే ప్రభునికాహ్వానము ప్రార్థనే ప్రేమ పోరాటము ప్రార్థించుచుంటివా విశ్వాసీ ప్రార్థనే పనివాని చేత ప్రేమ పతాకము ప్రార్థనే పరలోక రాజ్య విజయ శంఖారావము ప్రార్థనే విప్లవ పాఠము ప్రార్థనే పోరాట నియమము ప్రార్థించుచుంటివా విశ్వాసీ ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము ప్రార్థనే ప్రభునికాహ్వానము ప్రార్థనే తండ్రి సోపానము ప్రార్థనే క్షేమమందిరము ప్రార్థనే ప్రేమ ప్రాకారము ప్రార్థించుచుంటివా విశ్వాసీ ప్రార్థన మరువకుమా పరదేశీ ప్రార్థించుచుంటివా విశ్వాసీ ఈనాటి ఆరాధనలో భాగముగా సహోదరులు అభిషేక్ వచ్చేసి ఆరాధనా క్రమాన్ని నడిపించవలసినదిగా ఆహ్వానిస్తూ ఉన్నాం.
అందరము లేచి నిలబడినట్లయితే మన ఆరాధన క్రమాన్ని అనుసరిద్దాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. స్తుతియు మహిమయు ఘనత నీకే ప్రభు. స్తుతియు మహిమయు ఘనత నీకే ప్రభు. నీకే చెల్లును, నీకే చెల్లును, నీకే చెల్లును, నీకే చెల్లును, నీకే చెల్లును, నీకే చెల్లును. మన ఆరాధన ఆయనకు అంగీకృతమగునుగాక. అంగీకరించుము ప్రభువా మా ఆరాధన. అంగీకరించుము ప్రభువా మా ఆరాధన. ప్రభువు మనందరినీ దృష్టించి మనపై తన కృపను వెల్లడిపరచునుగాక. నీ కృపయే నాకు ఆధారము, నీ కృపలోనే నాకు నిత్య జీవము. నీ కృపయే నాకు ఆధారము, నీ కృపలోనే నాకు నిత్య జీవము. నన్ను ఎన్నడు విడువక కాచెనే నీ కృప. నన్ను ఎన్నడు విడువక కాచెనే నీ కృప. నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పాద సన్నిధిలో చేరిన మమ్ములను నీ ఆత్మతో నింపి నీకు ఇష్టలుగా మలుచుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. నేటి దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయము 25 నుండి 26 వచనము వరకు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 25వ వచన ప్రారంభము. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. వాక్య భాగము ఇంత పర్యంతము. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై యున్నట్టి ఆ దీపము. నా త్రోవకు వెలుగై, వెలుగై యున్నట్టి ఆ దీపము. మనమందరము అలానే లేచి నిలబడి మన విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. నా వెనుక చెప్పవలసిందిగా మనవి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రియేక దేవుని నేను నమ్ముచున్నాను. అనే త్రియేక దేవుని నేను నమ్ముచున్నాను. నా రక్షణార్థమై దిగివచ్చిన నా రక్షణార్థమై దిగి వచ్చిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన జనన, శ్రమ, మరణ, ఆయన జనన, శ్రమ, మరణ, పునరుత్థానమును నమ్ముచున్నాను. పునరుత్థానమును నమ్ముచున్నాను. మరియు ఆయన రెండవ రాకడను నమ్ముచున్నాను. మరియు ఆయన రెండవ రాకడను నమ్ముచున్నాను. ఆయన యందు విశ్వాసముంచు వారందరినీ, ఆయన యందు విశ్వాసముంచు వారందరినీ పరలోక రాజ్యములో తప్పక చేర్చుననియు నమ్ముచున్నాను. పరలోక రాజ్యములో తప్పక చేర్చుననియు నమ్ముచున్నాను. ఈ లోకములో ఎవరు నన్ను విడిచినను, ఈ లోకములో ఎవరు నన్ను విడిచినను, నన్ను ఆదుకొనువాడు, నన్ను ఆదుకొనువాడు, ఆదరించువాడు, ఆదరించువాడు, అక్కున చేర్చుకొనువాడు,
హక్కున చేర్చుకున్నవాడు ఆయనే అని నేను నమ్ముచున్నాను. ఆయనే అని నేను నమ్ముచున్నాను. దయచేసి కూర్చోండి. నేటి దినము కొరకు మన మధ్యలో వాక్య ధ్యానం నిమిత్తము రెవరెండ్ ఐజక్ న్యూటన్ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన వాక్య ధ్యానంలో మనల్ని నడిపిస్తారు. ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానంలో ఏకీభవిద్దాం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రికాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాల్గొనటానికి చేరొచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు ప్రైజ్ అండ్ వర్షిప్లో మనల్ని నడిపించిన రత్నం గారిని బట్టి, అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ వర్షిప్లో మనల్ని నడిపించిన సహోదరుడు అభిషేక్ని బట్టి, బైబిల్ రీడింగ్ చేసిన అభిషేక్ని బట్టి ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేస్తున్నాను. వీటన్నిటిని బట్టి ప్రభువు నామము ఘనపరచబడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన వారాలుగా లెంటు ప్రారంభమైన మొదలు మనము లెంటు ఆచరించటము సరైనటువంటి విధానమేనా కాదా అనేటువంటి దాన్ని ధ్యానిస్తూ వచ్చాం. తదుపరి మన ఆధ్యాత్మిక స్థితిలో మనం ప్రారంభ దశలోనే ఉండిపోకుండా ఆధ్యాత్మిక అభివృద్ధి అనేటువంటిది మనలో చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది ధ్యానించుకుంటూ వచ్చాం. తదుపరి మనలో ఉండవలసిన ప్రభువు కోరుకునే మారు మనస్సు అనేటువంటిది, ఆ మార్పు కూడా గొంగలి పురుగు నుండి సీతాకోక చిలుక వలె మార్పు నొందాలి అనేటువంటిది ధ్యానించుకుంటూ వచ్చాం. గడిచిన వారంలో మనము పర్ఫెక్షన్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. పర్ఫెక్షన్ అనేటువంటిది ప్రభువులో మనం పొందుకోవాలనేటువంటిది, ఆ స్పిరిచువల్ ప్రోగ్రెస్లో, ఆ గ్రోత్లో మనకు ఉండవలసింది చివరిగా పర్ఫెక్షన్లోనికి మనము వెళ్ళాలి అనేటువంటిది ధ్యానించాం. ఈ దినము దేవుని యొక్క మాటలు మనము తెలుసుకోవడానికి, ఆయన ఏమి మనతో మాట్లాడనై ఉన్నాడో వాటి నిమిత్తమై ఆసక్తితో ఆ మాటలు వినటానికి సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ నడిపింపు కోరుకుని చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన. పరిశుద్ధ సర్వశక్తిమంతుడా, నిత్యుడగు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ శ్రేష్టమైన పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రునాయన. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు ఆరాధనలో పాటల చేతను మా ప్రభువ ఆరాధన క్రమము చేత నీ నామమును ఘనపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యమును మేము ధ్యానించిన ఉండగా అందరికీ కావలసిన ఆధ్యాత్మిక ఆహారమును మీరే దయచేసి బలపరిచి ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి నడిపించమని మా ప్రభువును యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో వేడుకుని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడికి అనేక విషయాలు ఇంపాసిబుల్గా అనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో నుంచి ఏవైతే ఇంపాసిబుల్ అనుకుని చేయకుండా విడిచిపెట్టాడో, కొంతమంది దాని విషయంలో వాటిని పాసిబుల్ చేయటానికి, వాటిని జరిగించటానికి ప్రయత్నం చేసి అప్పటి వరకు ఇంపాసిబుల్గా అనుకున్నటువంటి వాటన్నిటిని కూడా పాసిబుల్ చేయటం జరిగింది. ఆ విధంగా పూర్వదినాలన్నీ కూడా మనం చూసినట్లయితే మానవుడు ఊహించనంత గొప్ప మార్పులోనికి వస్తూ ఉన్నాడు. అంతకు ముందంతా కూడా ఇవన్నీ పాసిబుల్ కాదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో నుంచి ఇవన్నీ కూడా నిజంగానే ఎలా పాసిబుల్ అయ్యాయి, జరిగాయా, మానవుని ద్వారానే జరిగాయా అంటే చూసినట్లయితే మానవుని ప్రయత్నంగానే ఉన్నది, మానవుడు సాధించినదిగానే మనం చూడవచ్చు. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే నేల మీద మనం నడుచుకుంటూ కొంత ప్రయాణం వెళ్ళాలంటే ఆ ప్రయాణం నడుచుకుంటూ ప్రారంభమైనటువంటి ప్రయాణము, తరువాత వాహనాలు, ఆ వాహనాలు కూడా ఎలా ప్రారంభమయ్యాయో మనకు తెలిసిందే. ఊహించి ఉండడు మానవుడు. ఈ విధంగా ప్రయాణం చేయాలంటే ఒక వాహనం తయారు చేయవచ్చు, ఆ వాహనం ద్వారా మనం వెళ్ళవచ్చు అనేటువంటిది ఊహించి ఉండడు. కానీ ఇంపాసిబుల్ అనుకునేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ దినాన కొన్ని రోజులు
ప్రయాణం చేస్తే కానీ రీచ్ అవ్వలేనటువంటి డెస్టినేషన్స్కి మనము ఈ దినాలలో కొన్ని అవర్స్లోనే కొంత టైంలోనే చాలా తక్కువ వ్యవధిలోనే మనము ఆ గమ్యాన్ని చేరుకోవటం, ఆ డెస్టినేషన్ చేరుకోవటం జరుగుతూ ఉన్నది. మరి ముఖ్యంగా మానవుడు భూమి మీద కంటే ఇంకెక్కడన్నా ఉండగలడా, ప్రయాణం చేయగలడా అని అంటే ఒక దేశంలో నుంచి ఇంకో దేశంలోనికి కూడా వెళ్ళగలిగేటువంటి రీతిగా, సముద్రం మీద ప్రయాణం చేసేటువంటి రీతిగా, సముద్ర అగాధాన్ని కూడా చూడగలిగేటువంటి పరిస్థితుల్లోని కానివ్వండి, ఆకాశంలోనికి వెళ్ళగలిగేటువంటి పరిస్థితులు కానివ్వండి, మానవుడు మొదటగా ఎలా ఊహించుకున్నాడంటే ఇవన్నీ పాసిబుల్ అయ్యేటువంటిది కాదు, ఇవన్నీ ఇంపాసిబుల్ అనుకున్నాడు. కానీ ఈ దినాన మనం చూసినట్లయితే ఆకాశంలో కూడా మనం చూసినట్లయితే ఒక దేశంలో నుంచి ఇంకో దేశంలో వెళ్ళటానికి ఎగరగలుగుతున్నాము. వాహన సహాయం ద్వారా మనము ఎగరగలుగుతున్నాము. రైట్ బ్రదర్స్ అనేటువంటి వారి వలన అది సాధ్యపడింది. వారు సక్సెస్ఫుల్గా ఏరోప్లేన్ ఈ దినాన మనము వెళ్ళగలగటానికి వాళ్ళే ప్రారంభముగా దాన్ని కనిపెట్టినటువంటి వారని మనం గమనించవలసిన వారమైనాం. సో ఇవన్నీ చూస్తే చాలా ఇంపాసిబుల్ విషయాలన్నీ కూడా మానవుడు పాసిబుల్ చేస్తూ వచ్చాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ కూడా పర్ఫెక్షన్ అనేటువంటి విషయానికి వచ్చేసరికి మానవుడు ఎక్కువగా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనేటువంటి ఆలోచనలోనే ఆగిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. మానవునికి పరిశుద్ధుడిగా పర్ఫెక్షన్లోనికి వెళ్ళటము, ప్రభు కోరుకున్నటువంటి రీతిగా పరిపూర్ణతలోనికి కానివ్వండి, సంపూర్ణతలోనికి కానివ్వండి, ఆ పర్ఫెక్షన్ స్టేజ్లోనికి వెళ్ళటం అనేటువంటిది ఇట్స్ నాట్ పాసిబుల్ అని నమ్మటంలో ఆగిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే గడిచిన వారమున మనము ప్రభు కోరుకుంటున్నాడు కదా, ఏమని? మనము తండ్రి పరిశుద్ధుడు కనుక మనందరము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. హీ ఈజ్ పర్ఫెక్ట్, ఫాదర్ ఇన్ హెవెన్ ఈజ్ పర్ఫెక్ట్. కాబట్టి మనము కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనము మన స్పిరిచువల్ జర్నీ ఎలా ఉండాలంటే ప్రారంభంలో ఆగిపోకుండా అది ప్రోగ్రెస్ ఎలా ఉండాలంటే పర్ఫెక్షన్లోనికి వెళ్ళేటువంటి రీతిగా ఉండాలి అని గడిచిన వారిని మనం ధ్యానించిన తరువాత చాలా సంతోషం, ఒకరు నాతో సంభాషించడం జరిగింది. ఆ సంభాషణలో ఏమని అర్థమైందంటే మానవుడు ఎంత ప్రయత్నం చేసినా పర్ఫెక్షన్ అవ్వలేడు, పర్ఫెక్షనిస్ట్గా మారలేడు. స్పిరిచువల్ జర్నీలో ఆ పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి వెళ్ళడము అసాధ్యము, మనం బలహీనులమే అనేటువంటి ఒక తన యొక్క థాట్ నాతో షేర్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం, అట్లీస్ట్ విన్నారు అని నేను భావిస్తున్నాను. త్రూ ఆన్లైన్ ద్వారా ఏ విధముగానైనా వాక్యము విన్నందుకు సంతోషిస్తున్నాను. కానీ మానవుడు గమనించవలసిన విషయం ఏంటంటే ఏదైతే ఇంపాసిబుల్ అనుకుంటూ వచ్చాడో ఇప్పటి వరకు అవన్నీ కూడా కాల ప్రమేయంగా మనం చూసినట్లయితే పాసిబుల్ చేసినటువంటి వాడు ఉన్నాడు. ఆ దినాలలో ఇన్ని అవర్స్లో ఈ ప్రాంతానికి మనం వెళ్ళగలమా అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్పినటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి జెట్ ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్ అని ఇంకొక రకంగా ఓషన్ మీద కానివ్వండి, లేదంటే ఆన్ రోడ్ కానివ్వండి, ఆన్ స్కై కానివ్వండి, మనం చూసినట్లయితే ప్రయాణం అంతా కూడా చాలా సులభతరం చేసినటువంటి పరిస్థితులు మానవుడు ఇంపాసిబుల్ని పాసిబుల్ చేశాడు. అఫ్ కోర్స్ అది సొంత జ్ఞానాన్ని బట్టి కాదు, దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ఆ జ్ఞానం ఇవ్వగలిగాడు కాబట్టి మానవుడు చేయగలుగుతున్నాడు. అది మనం ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటంటే ఇవి కూడా ఇంపాసిబుల్గా అనిపించాయి, పాసిబుల్ చేశాడు. ఇక్కడ కూడా ఈ స్పిరిచువల్ జర్నీలో కూడా మనం ఎందుకు ఇంకా ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్లుగా ఎందుకు ఉండిపోతున్నామనంటే బికాజ్ వీఆర్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ పర్ఫెక్షన్. ఆ పర్ఫెక్షన్ స్టేజ్లోనికి మనం వెళ్ళటం సాధ్యపడేది కాదు అనేటువంటి ఆలోచనలోనే ఆగిపోతున్నాము. కాబట్టి అది సాధ్యమయ్యేటువంటి కార్యము కానట్లయితే, అది జరిగేటువంటి పని కాకపోతే, మానవుడు సాధించలేనటువంటి పరిస్థితి అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా మీరు పరిపూర్ణులుగా ఉండి పరిశుద్ధులుగా ఉండండి, ఫాదర్ ఇన్ హెవెన్ పర్ఫెక్ట్ కాబట్టి, ఈజ్ హోలీ కాబట్టి మీరు కూడా పర్ఫెక్ట్గాను హోలీగా మారండి అనేటువంటి మాట ఖచ్చితంగా అని ఉండేవాడు కాదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసిన వారమైన ప్రియమైన బిడ్డలారా. ఈ మానవుడు ఖచ్చితంగా స్పిరిచువల్ జర్నీలో పర్ఫెక్షన్లోనికి వెళ్ళడు, తప్పులు చేస్తూనే ఉంటాడు, తప్పుడు కార్యాల నుంచి బయటకు రాలేడు, దేవుని వలె యేసయ్య వలె అసలు మారటానికి అవకాశం లేదు అనేటువంటి ఆలోచనలోనే ఉండిపోతే అక్కడ మనం ఎవరిని తప్పు చేస్తున్నామనంటే
వారినే తప్పు చేసే వారంగా మిగిలిపోతున్నాం అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనా. ఏదో ప్రసంగంలో చెప్పేయటమే కాదు, అది చెప్పటం ఈజీయే కదా అని చెప్పేయటం కాదు. ఇది చెప్పటం ఈజీయో కష్టమో ఏదైనప్పటికీ కూడా చెప్పవలసిన మాటే అది. పర్ఫెక్షన్లో మనందరము వెళ్ళాలి. దట్స్ వాట్ హీ ఎక్స్పెక్టింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటుంది అదే, ఆయన ఉద్దేశం కూడా అదే. మనల్ని హీ క్రియేటెడ్ అస్ ఇన్ పర్ఫెక్ట్ స్టేజ్, మనలను పరిపూర్ణులుగా సంపూర్ణులుగా ఆయన తయారు చేశాడు అనేటువంటిది. హీ మేడ్ అస్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే. A perfect God made human in perfect way. నీవు నేను ఊహించినటువంటి రీతిగా చేయబడిన వారం కాదు మనకు సాధ్యం అవుతుంది, సాధ్యం కాదని మనం నిర్ణయించుకునేటువంటి రీతిగా ఆయన మనల్ని సిద్ధపరచలేదు, మనల్ని తయారు చేయలేదు. ఆయన మనలను పర్ఫెక్ట్గా సిద్ధపరిచాడు, తయారు చేశాడు, నిర్మించాడు. మనము మన అవిధేయతను బట్టి, ఆజ్ఞ అతిక్రమమును బట్టి దేవునికి దూరం అయిపోయి ఆ పర్ఫెక్షన్ స్టేజ్లో నుంచి ఇంపర్ఫెక్ట్గా మారిపోయాము, పడిపోయాం, పతనములోనికి వెళ్ళిపోయాము, పాపానికి దాసులమైపోయాము ఉంటూ ఉన్నాము. మన తలంపు కానీ మన ఆలోచన కానీ ఇప్పుడు మనం చెప్పే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనేటువంటి ఈ మాటలు కూడా ఆ పాప పంకిలాల నుంచి వస్తున్నటువంటి మాట అయి ఉండవచ్చు. కానీ నీవు నేను గుర్తించవలసినది ఏంటంటే, we are not slaves to sin at all now. Amen. మనము పాపానికి దాసులముగా ఆయన విడిచిపెట్టలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆ బంధకములో నుంచి, ఆ దాసత్వములో నుంచి మనల్ని విడిపించి దత్తపుత్రాత్మ ద్వారా మనల్ని బలపరిచి మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే, కుమారులుగా కుమార్తెలుగా ఆయన గొప్ప ధన్యత ఇచ్చాడు. వీఆర్ నాట్ అట్ ఆల్ స్లేవ్స్ నౌ. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్పడానికి అవకాశం లేకుండా క్రీస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఒక మాదిరిగా, హీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ బీయింగ్ ఎ ఫుల్లీ హ్యూమన్. ఆయన పరిపూర్ణ మానవునిగాను పరిపూర్ణ దేవునిగాను మనకు ఒక మానవుడు దేవునికి దగ్గర అవటానికి, దేవుని బంధాన్ని మరలా పునర్ప్రారంభించటానికి దేవుడిచ్చిన అవకాశమే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనకు మాదిరి, మన స్వారూప్యాన్ని మరలా పొందుకోగలగటానికి దేవుడు మనకిచ్చిన అవకాశమే, ఆ మాదిరే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేటువంటిది నీవు నేను గుర్తించవలసిన వారమైన ప్రియమైన బిడ్డలారా. ఇది చెప్పటం ఈజీ, చేయటం కష్టమైనా కానీ మనందరము చేయవలసినటువంటి పని, మన ప్రభువు కోరుకుంటున్నటువంటి పని. ఇకపై మనము ఇది పాసిబుల్ కాదు అనేటువంటి ఆలోచన విధానంలో నుంచి అది ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన మనకు పాసిబుల్ చేస్తాడనేటువంటి ఆలోచనతో మాత్రమే మనము మన అడుగులు వేయవలసిన వారమై ఉన్నాము. కానీ ఈ సాకులతో మనం మిగిలిపోయినట్లయితే, పర్ఫెక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్ అనేటువంటి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనేటువంటి థాట్తో మనం ఉంటున్నట్లయితే, వీఆర్ కంప్లీట్లీ లూజింగ్ అవర్ హోప్ అనేటువంటిది, హోప్ అబౌట్ అవర్ ఫ్యూచర్ లైఫ్. దేవుని యొక్క రాజ్యాన్ని కూర్చున్నటువంటి నిరీక్షణ, ఆ యొక్క విశ్వాసం, దాన్ని కూర్చున్నటువంటి నమ్మకం అంతా కూడా మనం పూర్తిగా పక్కన పెడుతూ ఉన్నామనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనాం. సాధారణంగానే అసలు ఇట్స్ ఇంపాసిబుల్ అని, ఈ మాట ఇంపాసిబుల్ అని మనం వాడుతున్నటువంటి ఈ మాటను ప్రభువుని అబద్ధీకునిగా చేస్తూ ఉన్నాము. రెండవది, ఆయన కార్యమంతటిని వ్యర్థము చేస్తున్నాము. మూడవది, మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన చెప్పిన వాస్తవాలన్నీ కూడా మనం రీచ్ అవ్వలేము. ఆయన మనల్ని తీసుకువెళతాను అనేటువంటి స్థాయిలోనికి మనం వెళ్ళలేము. దేవుని యొక్క రాజ్యం ఒకటి ఉన్నది, మరణాంతర జీవితం ఒకటి ఉన్నది అనేటువంటి విషయం అంతా కూడా మనము చెప్పకనో త్రోసిపుచ్చుతూ ఉన్నాము. ఈ యొక్క మాట వాడటం బట్టి ఇంపాసిబుల్, we humans cannot come to that stage of perfection అనే మాట మనం కానీ వాడుతున్నట్లయితే ప్రభువుని మనము అబద్ధికుని చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తించవలసిన వారమైన ప్రియమైన బిడ్డలారా. పర్ఫెక్షన్ స్టేజ్లోనికి వెళ్ళాలి అనేటువంటిదే నియమము. మనల్ని అలా వదిలేయడానికి ఆయన ఇక్కడికి రాలేదు. దేవుడు దిగి వచ్చాడంటే ఎంత గొప్ప అక్కడ కాన్సెప్ట్ ఉంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎంత గొప్ప విషయం అక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడే దిగి వచ్చాడంటే అక్కడ ఎంత ప్రామినెంట్ థింగ్ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఏంటి జరిగింది అని అంటే, నీకు నాకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ అగాధాన్ని దేవుడు తీసివేయటానికి
దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళికలో భాగముగా మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి, పరిపూర్ణులుగా మార్చడానికి, సంపూర్ణులుగా మార్చడానికి, పర్ఫెక్ట్ స్టేజ్లోనికి మనల్ని నడిపించడానికే ఎ పర్ఫెక్ట్ గాడ్ కేమ్ టు దిస్ వరల్డ్ యాజ్ ఎ పర్ఫెక్ట్ హ్యూమన్. ప్రభువు పరిపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనకు ఒక మాదిరి చూపించాడు. ఆయన ప్రారంభ పరిచర్యలో కూడా మనం చూడవచ్చు. ఆయన ఈ లోకంలో మనకు సాధ్యము కాదు అనుకున్నటువంటి శరీరాశను, నేత్రాశను, జీవపు డంబము, వీటన్నిటిని కూడా ఆయన ఎదిరించి నిలబడినటువంటి పరిస్థితిని మనము ఆయన ఉపవాసం ఉన్న దినముల తరువాత జరిగినటువంటి సంఘటన, సాతాను శోధించినప్పుడు ప్రభువు చేసినటువంటి కార్యం మనకు సూచిస్తూ ఉంది. ఆయన ఏ విధంగా శరీరాశను దూరపరుచుకున్నాడో, ఏ విధంగా నేత్రాశను దూరపరుచుకున్నాడో, ఏ విధంగా జీవడంబాన్ని జయించిన వాడుగా ఉన్నాడు అనేటువంటిది ఆ 3 సంఘటనలు, సాతాను శోధించినటువంటి 3 కాంటెక్స్ట్లో కూడా ప్రభువు చూపించాడు, రుజువు చేశాడు. మానవుడికి ఇంపాసిబుల్ ఏం కాదు, మానవుడు పాసిబుల్ చేయవచ్చు. అది వాని సొంత కార్యాన్ని బట్టి కాదు. ఈ దినాన మనం ఇంపాసిబిలిటీ అన్నిటిని కూడా పాసిబుల్ చేసింది మన సొంత జ్ఞానాన్ని బట్టి కాదు, సొంత బలమును బట్టి, అంతకన్నా కాదు. దేవుడు మనల్ని సృజించిన విధానము మనకు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయా సందర్భాల్లో, ఆయా సమయాలలో ప్రభు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. వారిని బట్టి ఇప్పటి వరకు మానవుడు ఏదైతే ఇంపాసిబుల్ అనుకుంటూ వచ్చాడో అవన్నీ కూడా పాసిబుల్ ఆ మానవుని ద్వారే జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు. చీకట్లో ఉన్నటువంటి మనకి వెలుగు ఏ విధంగా పాసిబుల్ అయింది? ఇంపాసిబుల్. సూర్యుడు వచ్చినప్పుడే వెలుతురు, చంద్రుడు వెలిగినప్పుడే వెలుతురు అనుకునేటువంటి సందర్భాల నుంచి దినాన రాత్రి ఏదో పగలేదో తెలియనటువంటి రీతిగా ఆ వెలుతురు కనిపెట్టగలిగేటువంటి పరిస్థితి, ఇంపాసిబుల్లో నుంచి పాసిబిలిటీలోనికి వచ్చాడు. ఒక మనిషిని కలవాలంటే, ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కలవాలంటే కొన్ని దినాలు ప్రయాణం చేసి వెళ్ళవలసినటువంటి వ్యక్తి ఈ దినాన మన కళ్ళ ముందు ఉన్నట్లుగా టెక్నాలజీ, మనం చూడగలిగి మాట్లాడగలిగేటువంటి టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి అంటే ఇంపాసిబిలిటీలో నుంచే పాసిబుల్గా ఈ దినాన జరుగుతూ ఉన్నాయి. మరి ఆధ్యాత్మిక విషయంలో మాత్రమే ఎందుకని నువ్వు ప్రభు కోరుకున్నటువంటి దాన్ని ఇట్స్ నాట్ పాసిబుల్ అనేటువంటి ఆలోచనలో ఉన్నామో, ఇదేనా ఆలోచన చేయవలసిన వారమన్నా ప్రతిని పెట్టాలి. మనము ఈ లోపముతోనే ఉన్నాము. ఈ లోపము ఉన్నట్లయితే, నీవు లోపము లేనివాడుగా ఉండాలనుకుంటే, ఇదేనా మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో మనం చూసినట్లయితే దేవునికి సమస్తము సాధ్యమే అనేటువంటి మాట మనం చదువుకున్నాం. ప్రభువుకు సమస్తము సాధ్యమే. 26వ వచనంలో యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పును. దేని గురించి చెప్తున్నాడు అనేటువంటిది కానీ మనం గమనించినట్లయితే, ఈ కాంటెక్స్ట్ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం 6వ వచనంలో ఒక యవనస్తుడు వస్తున్నాడు. యవనస్తుడు వచ్చాడు, ధనవంతుడైనటువంటి వాడు వచ్చాడు. నిత్యరాజ్యమును పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయాలని ఆయన అడగేటువంటి కాంటెక్స్ట్ మనందరికీ తెలిసిందే. చాలాసార్లు మనము మన ఆరాధనలో కూడా చాలాసార్లు ఈ కాంటెక్స్ట్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే అతడు అడిగినటువంటి ప్రశ్నకు ప్రభు కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు, నీకు ఇకను నాకు కొదువు ఏమని ఆయన అడిగిన తర్వాత అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల, దీన్ని చెప్పాను నేను, పరిపూర్ణుడవుటకు అనేటువంటి మాట ఇక్కడ మనం చూసినట్లయితే, ఇఫ్ యూ వాంట్ టు బి పర్ఫెక్ట్, ప్రభు సజెషన్ ఇస్తున్నాడు అనమాట. నీవు పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నట్లయితే చేయవలసినది ఏంటి అని అంటే, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఇఫ్ వీ రియల్లీ వాంట్ టు బి పర్ఫెక్ట్, దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు డూ. ఇది చెప్తూ అతడు, ఆ యవనస్తుడు వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు తన శిష్యులను చూసి అంటున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్తే, పేతురు అడుగుతాడు కదా, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని అడిగాడు అనమాట. ఏమడుగుతున్నాడండి? అలాగైతే ఎవరు రక్షణ పొందగలడు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనేటువంటి మాటకు ప్రభు ఇస్తున్నటువంటి పాసిబుల్ ఆన్సర్, ఇది మానవునికి తన సొంత శక్తి చేతో జ్ఞానం చేతో చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ దేవునికి సమస్తము సాధ్యమే. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఇంపాసిబుల్ అనుకుంటున్నాం కదా, ఈ ఇంపాసిబుల్ స్పిరిచువల్ జర్నీలో పర్ఫెక్షన్లోనికి వెళ్ళటం అనేటువంటిది ఇంపాసిబుల్ అనుకుంటున్నాం కదా, బట్ ఫర్ అస్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, బట్ ఇన్ క్రైస్ట్ గాడ్ ఈజ్ మేకింగ్ ఎవ్రీథింగ్ పాసిబుల్. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. మనము క్రీస్తునే చూడాలి. ఇక్కడ మనకిస్తున్నటువంటి జవాబు ఏంటంటే, క్రీస్తు ద్వారా మాత్రమే మనకు ఆ పర్ఫెక్షన్ వస్తుంది.
స్పిరిచువల్ జర్నీలో నేను వాక్యం చదువుకోవటాన్ని బట్టి, ప్రార్థన చేసుకోవటాన్ని బట్టి మనం ఆధ్యాత్మికంగా ఎక్కడికో వెళ్ళిపోతాం అనుకుంటే అది పాసిబుల్ కాదు. మనం చదివేటువంటి విధానంలో, మనం చేసేటువంటి ప్రార్థనలో, స్పిరిచువల్ జర్నీలో ఇంకా మనం ఎదుగుదలలోనికి వెళ్ళలేకపోతున్నామంటే వాటిని కేవలం మనం ఎలా చేస్తున్నామంటే వితౌట్ క్రైస్ట్ చేస్తున్నామేమో ఆలోచన చేయవలసిన వారమైన ప్రియమైన బిడ్డలారా. క్రీస్తు అనేటువంటి ఆ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మనతో సంభాషణ చేయలేనటువంటి వాక్య ధ్యానమే, సంభాషణ చేయలేనటువంటి ఆరాధనే, సంభాషణ చేయలేనటువంటి ప్రార్థనే మనం చేస్తూ ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ద వర్క్ ఆఫ్ క్రైస్ట్, ద వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనేటువంటిది మన మధ్యలో జరుగుతూ ఉండాలి. అగైన్ ద వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనగానే చాలామంది చాలా విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. భాషల్లో మాట్లాడటమే, కింద పడిపోయి ఆత్మ వచ్చిందనేటువంటి భావనలో ఉండటము, విచిత్రంగా ప్రవర్తించడం అనేటువంటిదే ఆత్మ సంబంధమైనటువంటి కార్యములు జరుగుతున్నట్లుగా భావిస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, అది కాదు. ఆత్మ సంబంధమైనటువంటి కార్యములు జరగటం అంటే, వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్ అక్కడ జరగటం ఏంటంటే, దేవుని కార్యములు మనం అర్థం చేసుకునేటువంటి ఆధ్యాత్మిక స్థితిలోనికి వెళుతూ ఉంటాము. ఏ విషయంలో కూడా దేవునిని మనం తప్పు పట్టేటువంటి ఆలోచనలు కాకుండా మన తప్పులేంటో మనము పరీక్షించుకుంటూ మన తప్పులను సరిచేసుకునేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో, దట్ ఈజ్ వాట్ ద వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆమేన్. అదే పరిశుద్ధాత్మ కార్యం, అది జరిగేటువంటి ప్రక్రియలోనికి మనం వెళ్ళాలి. నేను పాటలు పాడుతున్నాను కదా, వాక్యం ధ్యానిస్తున్నాను కదా, ప్రార్థన చేసుకుంటున్నాను కదా, ఐ మీన్ టు ద స్పిరిచువల్ జర్నీ అని అనుకుంటే సరిపోదు. అఫ్ కోర్స్ దట్ ఈస్ నీడెడ్, అదే చేయాలి, అది ఫస్ట్ పార్ట్. బట్ అక్కడ ఏం వర్క్ జరగాలంటే క్రీస్తు కార్యము జరగాలి, పరిశుద్ధాత్మ కార్యము ఆ ప్రక్రియలో మనం చేసేటువంటి పాటల్లో, స్తుతి ఆరాధనలో, మనం చేసేటువంటి వాక్య ధ్యానంలో, మనం చేసేటువంటి ప్రార్థనలో ఈ కార్యము జరుగుతూ ఉండాలి. హౌ ఇట్ వాస్ ప్రొజెక్టెడ్ కాదు, హౌ ఇట్ యాక్చువల్లీ హ్యాస్ టు డూ. ఆ కార్యం ఎలా జరగాలి అని అంటే దేవుడు నీతో సంభాషణ చేస్తాడు, నీతో మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని బట్టి నీతో కార్యములు జరిగిస్తాడు, నీలో మార్పు తీసుకుని వస్తాడు. నువ్వు ఒక వాక్యాన్ని విన్న తర్వాత దానిలో నాలో ఉన్నటువంటి ఫాల్ట్ ఏంటి, నేను తీసుకురావాల్సిన మార్పు ఏంటి అనేటువంటిది ఆలోచన నీలో వచ్చి నువ్వు దాన్ని కార్యసిద్ధి చేయడానికి ప్రయత్నం చేసావనుకో, ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఇదే దేవుని కార్యము, ఆత్మ కార్యం అనేటువంటి విషయాన్ని నేను గుర్తించాలి. కొంతమంది ఏదో విచిత్రంగా ప్రవర్తించినంత మాత్రాన అదిగో అక్కడ ఆత్మకార్యం జరుగుతుంది అనేటువంటి భాషల్లో మాట్లాడినంత మాత్రాన అక్కడ ఆత్మకార్యం జరుగుతుంది అనేటువంటి నిర్ణయంలోనికి మనం వచ్చేసినట్లయితే ఇంకా మనము స్పిరిచువల్గా ఎక్కడ గొంగలి ఎక్కడ అనేటువంటి స్థితిలోనే ఉన్నట్లు, ఇంకా సీతాకోక చిలుక ప్రయాణంలోనికి మనం ఇంకా రాలేదనేటువంటిది గుర్తించవలసిన వారు మనం. హీ వాంట్స్ us to be perfect. ప్రభు మనను పర్ఫెక్షన్లోనికి రావాలని అంటున్నాడు. అక్కడ ఆగిపోవద్దు. తెలుసుకోండి దేవుని కార్యములు ఏంటో. మీకు ఇంపాసిబుల్గా అనిపిస్తుంది, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఏమి సాధ్యం ఇక్కడ? రక్షించబడటం అనేటువంటిది, ఒకడు పర్ఫెక్షన్లోకి వెళ్ళటం అనేటువంటిది, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం అనేటువంటిది, ఆ రాజ్యంలో స్థానం పొందుకుని ఆయనతో నివసించడం అనేటువంటిది మానవునికి తన శక్తి చేత, జ్ఞానము చేత, తనకున్నటువంటి పరిస్థితుల చేత పాసిబుల్ కాదు. ప్రభువు అందుకే తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. నీ రక్తము నా రక్తం చిందించడాన్ని బట్టో, నీ యొక్క కార్యాలను బట్టో, చేసేటువంటి బలులను బట్టో, వీటన్నిటిని బట్టి మనకు ఆ రక్షణ రావడం లేదు. ఆయన తన సొంత రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని చిందించడం బట్టి మనకు రక్షణ అందించబడింది. అది ఆయన ద్వారా సాధ్యపరచబడుతూ ఉన్నది అనేటువంటిది గుర్తించవలసిన వారమైన. ధనవంతుడు అసాధ్యం అని అంటున్నాడు. ఎందుకనంటే ఇక్కడ జరగవలసినటువంటి విషయాలు పర్ఫెక్షన్లోనికి వెళ్ళటం. నీవు పరిపూర్ణుడుగా ఉండాలనుకుంటున్నట్లయితే, నీలో ఉన్నటువంటి లోపము తీసివేయబడాలంటే ఆ లోపం ఏంటో గమనించాలి. ఏంటి అని అంటే, మొదటిది అక్కడ ప్రభువు ఎవరై ఉన్నారు అనేటువంటి విషయము ఆ వ్యక్తి గుర్తించలేదు. జస్ట్ బోధకుడుగా చూస్తున్నాడు. నా ముందున్నటువంటి వాడు నన్ను రక్షించడానికి వచ్చినటువంటి మెస్సయ్య అని కానీ అతడు గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు వ్యసన పడుతూ వెళ్ళేవాడు కాదు. అక్కడ ప్రభువు కోరుకున్నది ఏంటో అర్థమయ్యేటువంటిది ఇదే. మనం చూస్తున్న ఇక్కడ ఆ యవనస్తుని అడిగినప్పుడు నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అంటున్నాడు. మనం ఆచరిస్తున్నాం కదా దేవుని ఆధ్యాత్మిక స్థితిలో. మనకున్నటువంటి అలవాట్లు మనం ఎలా అనుకుంటున్నామంటే, ఐ ఆమ్ డూయింగ్ వాట్ గాడ్ హ్యాస్ టోల్డ్ మీ అని అనుకుంటూ ఉన్నాం. కానీ ఈ యవనస్తుడు అలాగే అనుకుంటున్నాడు. యవనస్తుడికి వేసినటువంటి ప్రశ్న, నీకు కొదువుగా ఉన్నటువంటిది తీసివేయబడాలంటే, నీ లోపము లేకుండా నువ్వు ఉండాలంటే, నువ్వు పరిపూర్ణుడిగా మారాలనుకుంటున్నట్లయితే,
ఇవ్వమని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకున్నటువంటి అంతా అమ్మేసి ఇవ్వమని కాదు ఇక్కడ చెప్తుంది. ఇక్కడ ప్రభు కోరుకుంటున్నది ఏంటంటే ఏది ఇంపార్టెంట్ అనేటువంటిది ఒకసారి ఆలోచించు అనేటువంటిది. ఏమి అమ్మమంటున్నాడు అంటే నీ ఆస్తంతా తీసుకెళ్ళి అమ్మమంటలేదు. ఎందుకంటే ఆయన కార్యము నిజంగా అర్థం చేసుకుని ఉన్నట్లయితే అక్కడ తర్వాత ఉన్నటువంటి పదాన్ని ఆయన గ్రహించేవాడు. ఏంటనంటే నన్ను వెంబడించు. పర్ఫెక్షన్ ఎక్కడ పాసిబుల్ అవుతుందంటే ఆయన వెంబడించడంలో పాసిబుల్ అవుతుంది. నువ్వు వెంబడించట్లేదు. మనం ఎవరో ఆయన పరిపూర్ణంగా వెంబడించడానికి సిద్ధపడలేము. ఆ అడుగులు వేయటము మనం ప్రారంభించలేదు కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దేవునిలో మనం పరిపూర్ణంగా మారటము సంపూర్ణంగా మారటం పాసిబుల్ కాదు. మనం తప్పులు చేస్తూనే ఉంటామని సమర్థించుకుంటూ ఉన్నాం. తప్పులు చేయటానికి మనం ఉన్నట్లయితే ప్రభు మన కొరకు ఖచ్చితంగా వచ్చేవాడు కాదేమో. ఎందుకంటే వీళ్ళు తప్పులు చేస్తారు కాబట్టి తప్పులు ఆల్రెడీ పొద్దాక తప్పులు చేసే నేచర్ ఉన్నవాడి కోసం ప్రాణాలు అర్పించవలసిన పని ఏంటి? మనం ఆ తప్పులు చేసేటువంటి పరిస్థితుల్లో నుంచి తప్పులను విడిచిపెట్టి పరిశుద్ధుని ఆరాధించగలిగేటువంటి స్థితిలోనికి మనము కూడా పరిశుద్ధులుగా మార్చబడి దేవుని స్తుతించేటువంటి స్థితిలోనికి మనము తీసుకువెళ్ళాలంటే ఉద్దేశంతోనే ప్రభువు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసిన వారమైన. మరి ఏంటి ల్యాకింగ్ ఏంటంటే ఆయనను వెంబడించటము. పర్ఫెక్షన్లో మొదటి ప్రాక్టికల్ థింగ్ దట్ వాట్ వీ నీడ్ టు డూ అంటే ఈ ఫాలోయింగ్ క్రైస్ట్ అనేటువంటిది మనం చూడాలి. ఏ విధంగా ఫాలో అవుతున్నాము? ఈ ఫాలోయింగ్ అయ్యేటువంటి ప్రక్రియలో మొదటగా చేయవలసినది ఏంటంటే అమ్మి రావాలి. ఏమి అమ్మాలి అని అంటే మనకు దేవునికి దూరంగా ఉంచుతున్న ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టేసి రావాలి. ఏది కావాలో అది కొనుక్కోవాలి. ఈ అమ్మిదని అనే మాట కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము అక్కడ ఈ పదం ఎక్కువ వాడబడుతుంది. అమ్మి రండి అనేటువంటి. అమ్మి ఏం చేస్తారో దేవుని రాజ్యానికి వచ్చి విలువ తెలిసినటువంటి వారు పర్ఫెక్షన్లోనికి ప్రభు కోరుతున్నాడు, మనల్ని రమ్మంటున్నాడు. నీకు ఇది కొదువుగా ఉన్నది, నీవు పరిపూర్ణుడు అవ్వాలంటే ఏమి చెయ్యాలనేటువంటి ఆ సజెషన్కి ప్రభువు చెప్తున్నటువంటి మాట అమ్మిరా అని అంటున్నటువంటి ఈ మాటలో దాని విలువను గ్రహించే వారు చేసేటువంటి పని మనం చూడవలసిన వారమైనా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనంలో పరలోక రాజ్యము మనందరికీ మెయిన్, మనం వెళ్ళాలనుకున్నటువంటిది కూడా మనము విలువ తెలుసుకుని ఉండవలసినది కూడా ఈ లోక జీవితమే కాదు, మనకి దేవుడు లైఫ్ ఆఫ్టర్ డెత్లో దేవుని యొక్క రాజ్యాన్ని మనకు ప్రామిస్ చేశాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనా. అది నమ్మకపోతే, దానిపై మన నిరీక్షణ లేకపోతే ప్రతిదీ కూడా ఇంపర్ఫెక్ట్గానే ఉంటాం. దేవుణ్ణి ఇంకా నమ్మనటువంటి వారుగానే మిగిలిపోతాం. ఇక్కడ చూసినట్లయితే పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు. ఈ ధనవంతుణ్ణి ఈ ప్లేస్లో పెడదాం. ఇఫ్ ఎట్ ఆల్ హీ నోస్ ద వాల్యూ ఆఫ్ వాట్ క్రైస్ట్ హ్యాస్ టోల్డ్, జీసస్ హ్యాస్ టోల్డ్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట యొక్క విలువ నిజంగా ఇతడు తెలుసుకుని ఉన్నట్లయితే నువ్వు అమ్మిరా అని చెప్పాల్సిన పని లేదు. యేసయ్య ఏం చేసేవాడు? నీకేం కొదువు ఉందంటే నువ్వు నన్ను వెంబడించడం కొదువుగా ఉంది, వెంబడించట్లేదు ఇప్పుడు దాకా, ఇంకా నన్ను వెంబడించలేదు నువ్వు, అది కొదువుగా ఉంది కాబట్టి రా అని ప్రభు కోరుకోగానే చేయవలసిన పని ఏంటంటే ఆ యవనస్తుడు అన్నీ విడిచిపెట్టి పేదలకు ఇచ్చేసి ఆయనను వెంబడించడం. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఆస్తి అంతటి కంటే ఆయనను వెంబడించేటువంటి స్థితి అన్నిటికంటే గొప్పది, శ్రేష్టమైనది. ఆయనను వెంబడించడం అంత విలువగలది. మనకి ఎంత ఆస్తి ఉన్నటువంటిది కాదు ఈ లోకంలో. ఆయనను వెంబడించడం అనేటువంటిది మనలను ఆస్తికర్తనులుగా ఎక్కడండి? శాశ్వత లోకంలో, ఇక్కడ కాదు. అంటే ఇక్కడ మనల్ని పూర్తిగా పేదవారుగా పనికి మాలిన వారిగా వదిలేస్తాడా అంటే నీవు నేను చూసేటువంటి దృక్పథంలో ఉంటుంది. పేదరికము, ధనవంతుడు ఉన్నాడు. మన అంబానీ కొడుక్కి మ్యారేజ్ చేశారు. ఆ మ్యారేజ్ సంతోషంగానే జరిగింది, కానీ అక్కడ బాధ చెప్పుకోవటం అయింది. ఇంత డబ్బులున్నా కానీ ఏమి లేదని చెప్తున్నాడు, ఆరోగ్యం లేదంట. $మిలియన్స్ ఆస్తికరుడైనటువంటి అతనికి అంతా ఉంది. లోకాన్ని శాసించే వారందరూ కూడా చాలా ప్రామినెంట్ పీపుల్ అందరూ కూడా ఆ వివాహానికి తీసుకురాగలిగాడు. తనలో ఏం లేదని చెప్పుకుంటున్నాడు అంటే నాకు మంచి ఆరోగ్యము లేదని చెప్పుకుంటూ ఉన్నాడు. అంటే ఈ ధనము, ఈ లోక ధనము ధనవంతులను చూస్తున్నాం కానీ అది ఎంతవరకు వారికి ఉపయోగపరంగా ఉంటుంది? ఈ లోక ఆనందాలు పొందుకోగలటానికి మాత్రమే, అది కూడా ఎంతకాలము. సో క్రైస్తవులుగా మనము చూడవలసినటువంటి ధనవంతము, రిచ్నెస్, ఆ రిచ్నెస్ అండ్ పూర్నెస్, ఇదేది ఈ రెండు ఉన్నామంటే
ధనవంతులుగా ఉండటం అనేటువంటి స్థితిని రెండింటిని కూడా మనము ప్రాపర్గా అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ లోక సంపదతో నింపబడిపోతే మనం ధనవంతులు అయిపోవట్లేదు. ప్రభువును కలిగిన ప్రతి ఒక్కడు కూడా తనకి ఈ లోక సంబంధమైనవి ఏమున్నా లేకపోయినా వాడు ధనవంతుడే. ఆమేన్, ఆమేన్. మనకిప్పుడు ఎంత డబ్బు ఉన్నా లేకపోయినా దేవుని కలిగి ఉంటే మనకంటే ఆస్తిపరులు ఎవరు లేరు. ఇది నమ్మటం అందరూ సాధ్యం కాదు. ఎవరైతే ఆయన విలువ తెలుసో, ఇదిగో ఇక్కడ చూడండి, పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనము పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి దాన్ని దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ప్రభువులో ఉండటానికి, ఆ పర్ఫెక్షన్లో వెళ్ళటానికి, ప్రభువును వెంబడించడానికి ఈ లోకంలో నాకు ఏం లేకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇదే నన్ను రిచ్ పర్సన్గా చేస్తుంది, ఇదే నన్ను ఆస్తికర్తనగా చేస్తుంది, ఆస్తిపరుడుగా చేస్తుంది అనేటువంటిది నీవు నేను ఎప్పుడు తెలుసుకోగలమంటే దాని విలువ తెలిసినప్పుడే, ఆయన వెంబడించడం ఉన్నటువంటి ధన్యత గురించి తెలిసినప్పుడే. తెలిసి ఉన్నట్లయితే ఆ యవనస్తుడు ఖచ్చితంగా తన ప్రభు చెప్పినటువంటి రీతిగా తనకున్నదంతా అమ్మేసి వచ్చి ఏం చేసేవాడండి? ప్రభువుని వెంబడించేవాడు. వెంబడించలేదు కాబట్టి ధనవంతుడు ఇక్కడ చెప్పబడినటువంటిది అట్టివాడు, ఆ విధంగా ఆలోచించేవాడు, డబ్బుకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చేవాడు, డబ్బే శాశ్వతం అనుకునేటువంటి వాడు, ఈ లోక సంపదలు మాత్రమే కావాలనుకునేటువంటి వాడు, వాడికి అతనికి పరలోక రాజ్యంలో చేరటం దుర్లభము. మరి ఈ విధంగా అయితే ఎవరు రక్షణ పొందుకుంటారంటే తెలుసుకుంటారు. ప్రభు కార్యమే జనాల్లో జరుగుతుంది. ధనము శాశ్వతము కాదు, దేవుడే శాశ్వతము. ఈ జీవితము శాశ్వతము కాదు, ప్రభువు ఇచ్చేటువంటి నిత్యరాజ్యమే శాశ్వతమని తెలుసుకున్న అనేకులు తమ ప్రాణమును కూడా లెక్క చేయకుండా, తన ప్రాణమే పట్టించుకోలేదు, సువార్తను ప్రకటించడానికి, ప్రభు కొరకు తమ హతసాక్షులుగా చనిపోవడానికి సిద్ధపడ్డారు. ఎందుకనంటే ఇది ఇంపార్టెంట్ కాదు, దీనికోసం అంతా అమ్మేసి అది తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంకొక దాంట్లో పరలోక రాజ్యము మంచి ముత్యమును కొనవేదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కొనుగొని పోయి తనకు కలిగిన అంతయు అమ్మి దాని కొనును. అంతా కూడా అమ్మేయటం. ఇక్కడ కూడా ప్రభు చెప్తున్నది, అమ్మేసిరా, నువ్వు అమ్మేసి నన్ను వెంబడించు అని అంటే చేయలేకపోయాడు. ఇది నన్ను మనము కూడా అమ్మి వేయాలి. లోపముతో ఉంచుతున్నటువంటి మనల్ని ఏదైతే పర్ఫెక్షన్లోనికి వెళ్లకుండా లోపముతో ఉంచుతుందో దాన్ని మనం అమ్మి వేసి రావాలి. అమ్మేస్తే అది మందవుతుందండి? అమ్మేస్తే మందవుతుందా? నేను ఒక బండి అమ్మేశాను, ఆ బండి మరలా ఎవరో కొన్న వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు, చూశాను అనుకోండి, అది నాదంటే అవుతుందా? అమ్మేసింది మంద కాదు. ఇక్కడ మనం చేయవలసింది కూడా అదే, ప్రభువుకి దగ్గరగా చేర్చలేనటువంటిది, పర్ఫెక్షన్లోనికి మన దగ్గరగా చేర్చలేనటువంటిది ఏదైతే ఉందో దానిని అమ్మినట్లయితే పర్ఫెక్షన్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ క్రైస్ట్. ఆమేన్. క్రీస్తు ద్వారా అది పాసిబుల్ అవుతుంది. దానికి కావాల్సిన మొట్టమొదటిది విశ్వాసము. ప్రభువునందు మనకేం కావాలి? ఫెయిత్. ఆ ఫెయిత్ విల్ లీడ్ us into పర్ఫెక్షన్ స్టేజ్. అది కూడా మొదటి స్టెప్గా ఎంత ఉండాలంటున్నాడు? ఆవగింజ అంతే. ఆవగింజతో మొదలు పెట్టమంటున్నాడు. ఇంపాసిబిలిటీలో నీ నుంచి మనల్ని పాసిబిలిటీలో నడిపించే ప్రభువు, వాస్తవానికి ఎంతైనా పాసిబుల్ చేయగలిగినటువంటి ప్రభువు మనల్నేమి మీనింగ్లెస్గా ఏది చేయమంటలేదు. మనం చాలామంది మన ఊహ అంతా వేరే రకంగా జరుగుతుంది, మిరాక్లెస్గా జరగాలనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు ఏమి అంత జ్ఞానహీనులుగా మనం ఉంచట్లేదు. ప్రతిది కూడా ఎవరైతే ఈ లాజిక్స్ ఉపయోగిస్తుంటారో ఆ లాజిక్స్ కూడా అందగలిగేటువంటి రీతిగానే దేవుని కార్యములు ఉంటూ ఉన్నాయి. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రతి లాజిక్కి ప్రభువే జవాబు. ఆమేన్. ప్రతి లాజిక్కి ప్రభువే జవాబు. జవాబు అందకపోతే సరిగ్గా ఆలోచన చేస్తే ఆ లాజిక్ గుండా కూడా ప్రభు మనకు జవాబు తెలియపరుస్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటి మనం చూసినట్లయితే ఆ ఫెయిత్ ఆవగింజతో మీరు మొదలుపెట్టింది, ఆవగింజతో మీరు ప్రారంభిస్తే అది ఎలా మారుతుందంటే కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోతుంది. ఆ ప్రాసెస్లోనికి మనం వెళ్ళాలంటే మొదటగా ఆవగింజంత విశ్వాసంతో మొదలు పెట్టాలి. ప్రయాణం వెళ్తూ ఉంటే ప్రభువును ఆయన శిష్యులు కూడా మనం చూసినట్లయితే అదే విశ్వాసంతోనే, ఆవగింజంత విశ్వాసంతోనే వారి ప్రయాణం ముగిసింది. చివరికి ఎలా మారిందంటే వారు పరిశుద్ధులుగా మార్చబడేంతగా. ఆమేన్. హల్లెలూయా. వారు పరిశుద్ధులుగా ఎంచబడేటంతగా వారి విశ్వాసము మారింది. మొదటగా వాళ్ళు పరిశుద్ధులుగా పిలువబడలేదు. వారు ఎవరు? కేవలం కొంతమంది జాలరులు.
వీరు పరిశుద్ధులుగా చూడబడటానికి పరిశుద్ధులు లేనటువంటి వారు, కానీ అయినప్పటికీ కూడా వారు ఈ దినాన ఎలా ఎంచబడుతున్నారంటే పరిశుద్ధుడైన యోహాను, పరిశుద్ధుడైన పేతురు, పరిశుద్ధుడైన పౌలు, ఇవన్నీ కూడా పేర్లు ఎలా పరిశుద్ధుడైనటువంటి ఆ యొక్క టైటిల్ వారికి ఆపాదించేటువంటి స్థితిలోనికి ఎలా వెళ్ళారంటే, వారు ఆవగింజంత విశ్వాసంలో నుంచి ప్రభుపై పట్టజాలనంత విశ్వాస ప్రాసెస్లోనికి, ఆ యొక్క పర్ఫెక్షన్లోనికి వారు ప్రయాణం చేశారు. కాబట్టే ప్రియదేవుని బిడ్డలారా, రేపు దినాన మనం చేసేటువంటి ప్రయాణము ఆ పర్ఫెక్షన్లోనికి వెళ్ళాలి. ఇంపాసిబుల్ అని చెప్పి మాత్రం సాకుతో నీవు నీ ప్రయాణాన్ని ఆపవద్దు. మన ప్రయాణం మనం ఆపకూడదు. ఫెయిత్ అనేటువంటి దాన్ని ఏ స్టేజ్లో ఉంచేమో చూసి దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభువు కూడా మనం చూసినట్లయితే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్తున్నటువంటి మాటలు మనం గుర్తించవలసిన వారము. ఆ ఫెయిత్ అనేటువంటి దానికి, ఆ విశ్వాసం అనేటువంటి దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడంటే, అదే విశ్వాసమును బట్టి ఆయనందు విశ్వాసం ఉంచితే మనందరము నిత్య రాజ్య వారసులం అవుతామని, ఆ నిత్య రాజ్యానికి కూడా కనెక్ట్ చేస్తున్నటువంటి విషయం ఏదైనా ఉందంటే విశ్వాసమే. అంత ఈజీగా తీసుకోకూడదు. మనము ప్రభువునందు విశ్వాసం మనం ఉంచాలి. నన్ను ఆయన ఖచ్చితంగా ఇంపాసిబుల్ అనుకుంటున్నటువంటి ఆ పర్ఫెక్షన్లోనికి ఖచ్చితంగా నన్ను ప్రభు చేరుస్తాడు. ఎందుకంటే ఆయనలో ఉండేటువంటి మనము, ఆయనను వెంబడించేటువంటి మనకున్నదంతా కూడా అమ్మి వేస్తూ వెళ్తూ ఉంటాం, అంతా కూడా విడిచిపెడుతూ వెళుతూ ఉంటాం. రెండవది కూడా మనం చూడవలసింది అదే, విడిచిపెట్టాలి. ప్రభు కోరుకుంటుంది కూడా అదే. ఆయనను వెంబడించాలనుకునేటువంటి వారు తను తాను ఉపేక్షించుకొని నా సిలువనెత్తుకుని రావాలి అని అంటూ ఉన్నాడు. ఇక్కడ అది కూడా చెప్తుంది కూడా అదే. మనం చదువుకున్నటువంటి 19వ అధ్యాయంలో దాని తర్వాత భాగం అంతా కూడా మనం చూసినట్లయితే అక్కడ వారి స్థితి ఎలా ఉండబోతుంది అనేటువంటి చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు, నా నామం నిమిత్తం అన్నదమ్ములనైనను, ఒక చెల్లెండ్రునైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును అని చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ కూడా విడిచిపెట్టడం అంటే మళ్ళీ వీళ్ళందరూ మనకు అవసరం లేదనేటువంటి ఉద్దేశం కాదు. ఈ విడిచిపెట్టడం అనేటువంటిది ఏ బంధకాలైనా, ఏ పరిస్థితులైనా, ఏదైతే నిన్ను ఆపుతూ ఉన్నాయో, నీ స్పిరిచువల్ జర్నీలో ఆపుతూ ఉన్నాయో, వాటన్నిటిని కూడా మనము ప్రభు కొరకు విడిచిపెట్టి ముందుకు వెళ్ళవలసిన వారమైన. అదేం లాస్ కాదు. ప్రభు ఏమి మన అవసరం లేదని అంటలేదు. ఇవన్నీ కూడా 100 రెట్లు మనం పొందుకునేటువంటి ధన్యత ఆయనందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించే వారికి ప్రభు ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒబీడియన్స్. శిష్యులు చేసింది కూడా అదే. మీరు విడిచిపెట్టి రండి అని అంటే అక్కడ వలలు విడిచిపెట్టారు, అక్కడ పట్టుకున్నటువంటి వలలు విడిచిపెట్టారు. ఈరోజు పరలోక రాజ్యంలో వారు 12 సింహాసనముల మీద కూర్చుని తీర్పు పొందగలిగేటువంటి పరిస్థితుల్లో ఆసీనులై ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించవలసిన వారమైన. అదే చెప్తూ ఉన్నాడు. మరి మాకేమొస్తుంది? నీకోసం అంతా విడిచిపెట్టాం కదా, మాకేం జరుగుతుందంటే యేసు వారితో అట్లా అన్నాడు 28వ వచనంలో, పునర్జన్మమునందున మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నాతో ఉంటారు నా సింహాసనం చుట్టూ. ప్రియమైన బిడ్డలారా, ఎలా వచ్చిందంటే ఆయన మాట, రండి నన్ను వెంబడించిన. అయ్యా కాదు, ఇంకొంతమంది అన్నారు నేను పలానా వాళ్ళని పాతిపెట్టి వస్తాను, ఇంట్లో చెప్పొస్తాను, ఇవన్నీ చెప్పారు. వాళ్ళు ఎవరినే ప్రభు యాక్సెప్ట్ చేయలేరు. రా అన్నప్పుడు వెంబడించిన వారే ఈ ధన్యత పొందుకుంటూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, సో విడిచిపెట్టి రావాలి, విధేయతలో ఉండాలి. మనం ఉండవలసింది విశ్వాసము, విధేయత, విడిచిపెట్టటము. ఈ 3 విషయాలే ప్రాక్టికల్ థింగ్స్ టు గెట్ ఇన్ టు ద ప్రాసెస్ ఆఫ్ రీచింగ్ పర్ఫెక్షన్ స్టేజ్. ఆ పర్ఫెక్షన్లో వెళ్ళటానికి, ఆ ప్రోగ్రెస్లో మనం ఉండటానికి, ఆ ప్రాసెస్లో ఉండటానికి ప్రభువు ఇస్తున్నటువంటి ప్రాక్టికల్ థింగ్స్ ఒకటి ఆయన విశ్వాసం ఉంచటము, ఆయనకు విధేయత చూపటము, మూడవది ఆయన విడిచిపెట్టమన్నవన్నీ కూడా విడిచిపెట్టడం. విడిచిపెట్టినంత మాత్రాన వీఆర్ నాట్ లూజర్స్. 100 రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకునే ధన్యకరమైనటువంటి జీవితము పర్ఫెక్షన్ స్టేజ్లో ఉన్న వారికి వస్తుంది. ఆమేన్, ఆమేన్. మరి నీవు నేను ఉండాలనుకుంటున్నామో లేదో ఆలోచన చేయాలి. ఇప్పటికీ మన బలహీనలు మన వల్ల కాదని అనుకుంటున్నాం మేము. పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తమును చేయగలను. ఆమేన్. దట్స్ వాట్ ద ఫెయిత్ దట్ పాల్ హ్యాస్. మరి నీకు నాకు ఎందుకు ఉండట్లేదో ఆలోచన చేయాలి. ఫెయిత్ ఉంది కాబట్టి ఆ మాట అనగలిగాడు.
ప్రభువు మాటపై విధేయత చూపాడు కాబట్టే ఆ మాట చెప్పగలిగాడు. ప్రభు పరిచర్య కొరకు తనకు ముందున్న పాత జీవితం అంతా విడిచిపెట్టాడు కాబట్టే అతడు ఈ మాట చెప్పగలిగాడు. మనలో ఆ విశ్వాసము లోపమై ఉన్నది, మనము ఆ యొక్క విధేయత మనలో లోపమై ఉన్నది, మనము విడిచిపెట్టలేకపోతున్నాం అనేటువంటిది మనలో లోపంగా ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, అలా ఉన్నట్లయితే మనకి ఇప్పుడు ఈ లోకంలో ఆస్తున్నా లేకపోయినా మనం కూడా ధనవంతులమే. ఎటువంటి ధనవంతులం అంటే ఆయన రాజ్యంలో చేరటం దుర్లభము అనేటువంటి స్థితిలో ఉన్న ధనవంతులుగా మిగిలిపోతాం. మనకు ఆ ధనము ఆ యొక్క రిచ్నెస్ మనకు వద్దు. ప్రియమైన బిడ్డలారా, క్రీస్తునందు మనకున్నవన్నీ కూడా అమ్మి క్రీస్తు కొరకు నిలబడిగేటువంటి విశ్వాస జీవితంలోనికి మనం వెళ్తున్నట్లయితే పరలోక రాజ్యము నిత్య జీవమును మీరు స్వతంత్రించుకున్నారు. దేవుడు ఇస్తున్నటువంటి నిత్య జీవాన్ని మనం పొందుకుంటాము అనేటువంటి ప్రామిస్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి తెలియపరుస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఈ దినాన మనము విశ్వాసము చూపించటానికి ఆవగింజతో ప్రారంభిద్దాం. ప్రభువే అది అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తాడు. ఆయనను వెంబడించేటువంటి ఆ ప్రయాణంలో ఏది విడిచిపెట్టాలో, ఎంత విధేయత చూపించాలో అదంతా కూడా ప్రభువు మాదిరి జీవితం మనకు ప్రాక్టికల్గా అన్నీ నేర్పిస్తుంది. ఆ ప్రయాణంలో మనం ఉండాలి, కానీ ఇది పాజిబుల్ కాదు, ఇది పాజిబుల్ అనుకోకూడదు. ప్రభువునందు సమస్తము ఆయన మనకు సాధ్యపరచగలిగేటువంటి శక్తితో మనల్ని నింపుతాడు. కాబట్టి అధైర్యము వద్దు, సందేహం అంతకన్నా వద్దు. ప్రభువును మనము గుడ్డిగా నమ్ముకుని వెళ్ళగలిగేటువంటి ఆ యొక్క గొప్ప విశ్వాసంలో అడుగు పెట్టడానికి ప్రభు అయిన కృప మన మీద మెండుగా ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నిత్యుడవగు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, నీ పాదములకు వందనాలు, స్తుతులు నాయనా. ఇదిగో తండ్రి, నీ పాద సన్నిధానంలో మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పర్ఫెక్షన్ స్టేజ్లో వెళ్ళటానికి చుట్టూ మా పరిస్థితులు, మా బలహీనతలు ఇంపాసిబుల్గా అనిపిస్తున్నాయి తండ్రి మా ప్రభు. కానీ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్ అని తండ్రి మా ప్రభు నీ ప్రియ కుమారుని ద్వారా మాకు కనపరిచారు, మాదిరి చూపించారు. మీకు వందనాలు, స్తుతులు నాయనా. ఇదిగో తండ్రి, పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని ఆయన చెప్తున్నటువంటి మాట యందు మేము విశ్వాసం ఉంచడానికి, పర్ఫెక్షన్ ఈజ్ పాసిబుల్ అనేటువంటి ఆయన మాటలో తండ్రి మేము విశ్వాసం ఉంచడానికి, ఆయన ఇస్తున్నటువంటి ప్రతి మాటను, మార్గమును మేము అనుసరించగలిగేటువంటి స్థితిలో మమ్మల్ని ఉండగలగటానికి తండ్రి మా ప్రభుని ఆత్మ నడిపింపు మాకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. విశ్వాసం మాలో పెంపొందించండి, విధేయత చూపించేవారుగా ఉండండి మా ప్రభు, మమ్మల్ని ఉంచండి. అది నా శిష్యులు తండ్రి మా ప్రభుని విడిచిపెట్టి రమ్మన్నావు, విధేయత చూపించారు, విడిచిపెట్టి వచ్చారు. ఆ విధంగా విధేయత చూపించి విడిచిపెట్టేటువంటి స్థితిలో మేము ఉండటానికి నీ సహాయం మెండుగా దయచేయండి. తద్వారా ఈ లోక ధనవంతులుగా కాకుండా తండ్రి మా ప్రభువా నీ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునేగలిగేటువంటి ఆ ధన్యత, ఆ యొక్క ధనవంతులుగా మమ్మల్ని మార్చబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాటి స్థితిలో మా అందరిని ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా ప్రభువును యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో వేడుకుని ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నా త్రోవకు నిత్య వెలుగు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరి ఒక పర్యాయము ప్రభు నామంలో రాత్రికాల శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఈ దినాన ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం వల్ల లైవ్ ఇవ్వలేదు. మనము దీన్ని రికార్డ్ చేస్తున్నాము, తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. తెలిసిన వారికి కూడా దీన్ని తెలియపరిచి షేర్ చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. గడిచిన బుధవారమున స్త్రీల సమాజము చక్కగా జరపబడినది. ప్రతి బుధవారము స్త్రీల సమాజము ఏర్పాటు చేయబడుతున్నది. కాబట్టి స్త్రీలందరూ కూడా తప్పక ఉదయం 11 గంటలకు ఈ దేవి ఫంక్షన్ హాల్ కోరాంట్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఏర్పాటు చేయబడినటువంటి స్త్రీల సమాజంలో తప్పక పాల్గొనవలసిందిగా మీకు తెలిసినటువంటి స్త్రీలకు తెలియపరిచి ఆహ్వానించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. సిస్టర్ సుజాత గారు చాలా ఆధ్యాత్మికంగా మంచి సందేశాలు అందిస్తూ ప్రార్థనాపూర్వకంగా నడిపిస్తున్నారు. అందుని బట్టి వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
అదేవిధంగా గడిచిన వారమున స్త్రీల సమాజంలో ప్రేమ విందు, అదేవిధంగా మరి ఈ వారము ఫంక్షన్ హాల్ నిమిత్తము స్పాన్సర్షిప్ చేసిన వారు మన సెక్రటరీ గారు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ సెక్రటరీ గారు సంజీవ్ కుమార్ గారి యొక్క కుటుంబము. దీని నిమిత్తమై రెండింటి నిమిత్తము వెన్స్డే ప్రేమ విందు నిమిత్తము, అదేవిధంగా ఈ హాల్ నిమిత్తము వారు స్పాన్సర్ చేశారు. అందుని బట్టి ప్రత్యేకంగా వారి కుటుంబాలకి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని బహుగా ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. వారి నిమిత్తము చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ సర్వశక్తిమంతుడని పాదములకు వందనాలు. నీ ఆరాధనలు మా ప్రభు మీరు జరిగించున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరికి ఆధ్యాత్మికంగా ఇది ఫలభరితముగా ఉంటుందో వారిని మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది ఇంకా అనేకులకు మా ప్రభువా దీవెనకరముగా మార్చబడటానికి నీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. అందులో భాగముగా స్త్రీల సమాజాన్ని నడిపించుతూ మా ప్రభువా ఆధ్యాత్మికంగా మంచి చక్కని సందేశాలు అందించడానికి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రియ కుమార్తె సిస్టర్ సుజాత గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డ మీరు దీవించండి, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా మా ప్రభువా ఆ ప్రేమ విందు నిమిత్తము ఈ దినాన ఈ యొక్క ఆదివారపు ఆరాధన నిమిత్తమై హాల్ స్పాన్సర్షిప్ చేసినటువంటి సెక్రటరీ గారి కుటుంబాన్ని బట్టి మా ప్రభు సంజీవ్ గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో ఎటువంటి లోటుపాటు లేకుండా పరిచయ నిమిత్తమై వారు చేస్తున్నటువంటి సహకారంను బట్టి వారి కుటుంబాలకి మెండైనటువంటి ఆశీర్వాదాలు మీరు మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృపా బాహ్యంలో వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. వారు అడిగిన వాటికంటే అత్యధికమైన ఈవులతో వారిని నింపుతూ వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ కృపా బాహ్యంలో వారిని భద్రపరిచి మీ ఆశీర్వాదాలు మెండుగా కుమరించి నడిపించమని మా ప్రభువును యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం మిక్కిలి వినయంతో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన సదా వారి కుటుంబానికి తోడైండి బహుగా దీవించి నడిపించునుగాక. ఆమేన్. అదేవిధంగా వచ్చే ఆదివారము మనకు మట్లాదివారపు ఆరాధన జరపబడుతుంది కాబట్టి మీరందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా, మీరు తెలిసిన వారిని కూడా తీసుకుని రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ హాల్ నిమిత్తము మనం ఈ విధంగా ఆరాధన జరిపించడానికి మనకు సహకరిస్తున్న బుజ్జబాబు గారు, దేవి కుటుంబానికి కూడా వారి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. మన ప్రైజ్ అండ్ వర్షిప్లో నడిపిస్తున్నటువంటి రత్నం గారిని బట్టి మరొకసారి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అన్ని విధాలుగా టెక్నికల్గా వారే మైక్ సిస్టమ్ కానివ్వండి అన్నీ వారే ఏర్పాటు చేస్తున్నారు. అందుని బట్టి వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నారు. వారి కుటుంబాన్ని బహుగా దీవించి నడిపించునుగాక. ఆమేన్. అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ వర్షిప్లో ఆరాధన క్రమంలో మనం నడిపిస్తున్నటువంటి సహోదరుడు పాస్టర్ అభిషేక్ని బట్టి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబాన్ని కూడా దేవుడు మెండుగా దీవించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వాళ్ళ నిమిత్తము మనం సిద్ధపడుతూ ఆరాధన క్రమంలోనికి వెళదాం. అందరం లేచి నిలబడినట్లయితే ప్రభు బలలో పాల్గొందాం. ఇంకొక ప్రత్యేకమైన గమనిక, ప్రేయర్ రిక్వెస్ట్. మా తల్లి గారు రేపటి దినాన యాంజియోగ్రామ్ టెస్ట్లోనికి వెళ్ళబోతూ ఉన్నారు. తదుపరి ఉన్నటువంటి బ్లాక్స్ని బట్టి స్టంట్ వేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ ప్రాసెస్ అంతా కూడా చక్కగా జరపడానికి అమ్మగారు మరలా దేవుని పరిచర్లో ఆయన ప్రణాళిక చెప్పిన గొప్పగా వాడబడటానికి మీ యొక్క అనుదిన ప్రార్థనలో వారి ఆరోగ్యం నిమిత్తము మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇంకా ఈ విధంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి నిమిత్తము మీకు తెలిసినట్లయితే తెలియచేయండి. ఖచ్చితంగా వారి నిమిత్తము ప్రార్థన చేయబడుతుంది. వారి స్వస్థత నిమిత్తము, అదేవిధంగా వారి అవసరతల నిమిత్తము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరి గురించి అయితే మీకు మీ నోటీస్కి వస్తే తెలియపరచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభు బల ఆరాధన కొరకు మనందరము లేచి నిలబడి సిద్ధపడతాం. ప్రభువా మమ్మను కనికరింపము, ప్రభువా మమ్మను కనికరింపు. క్రీస్తు మమ్మను కనికరింపము, క్రీస్తు మమ్మను కనికరింపు. ప్రభువా మమ్మను కనికరింపము, ప్రభువా మమ్మను కనికరింపు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. నెపమెంచకయని కృపలో, నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని
యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ప్రభు మన పశ్చాత్తాప హృదయములను అంగీకరించి దయతో మన పాపములను మన్నించి తన ఆత్మ నడిపింపుతో మనల్ని నింపి నిత్యరాజ్య వారసులుగా మనలను స్థిరపరచునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెని తీసుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి, పుచ్చుకొని తిండిది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమైనది, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకుని స్తోత్రము చేసి దాన్ని వారి శిష్యులకిచ్చి, పుచ్చుకుని తాగుడి, ఇది మీ కొరకున అనేకుల కొరకున చిందింపబడుచున్న నా కొత్త నిబంధన రక్తమైనది, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ప్రభు యొక్క సమాధానం ఎల్లప్పుడూ మీకు కలుగునుగాక. ఆమేన్. ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పంపులు పొందదలిచిన వారు దయతో ఒకరి తర్వాత ఒకరు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇంపైనయుటగు ఓ పాపియందు ముంగుము, పాపంబు పోవుము. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా, శ్రీ యేసు రక్తమేప్పుడు స్రవించు నాకుగా. ఆయుట ముంగి దొంగయు ఆసుతుడాయేను, నేనటి పాపి నీపుడు నేనందు మున్గోరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమును ఆయన వెలలేని రక్తము ನಮ್ಮ నిజమైన విశ్వాసమునందు బలపరిచి నిత్య జీవము కొరకై సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. లోకములో ఆయన సాక్షులుగా జీవించుటకు మనను ప్రభువు బలపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ సర్వశక్తిమంతుడా నిత్యుడగు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ శ్రేష్టమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ పరిశుద్ధ దినమున నీ పాద సన్నిధానములో ఈ విధముగా చేరి నిన్ను స్తుతించటానికి, నిన్ను గణపరచటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
గడిచిన దినములన్నీ కూడా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సొంత జ్ఞానమును బట్టి కాదు, మా సొంత బలమును బట్టి కాదు తండ్రి మా ప్రభువా, కేవలము నీ ఉచితమైన కృపను బట్టి మాత్రమే మేము సజీవులకులో ఉన్నాం. అందు నిమిత్తమై నేను నిత్యము స్తుతించబద్దులమై ఉంటుండగా విధిగా తండ్రి మా ప్రభువా, వారి స్తుతి ఆరాధన మీకు చెల్లించడానికి ఈ యొక్క క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి నీ బిడ్డలు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దేవా మా ప్రభువా, పాటలతో పాడటానికి, నేను స్తుతించడానికి నీ ప్రియకుమారుని ద్వారా మీరు నడిపించారు, మీకు వందనాలు. ఆరాధన క్రమం నడిపించడానికి మా ప్రభువా అభిషేకుని మీరు నిలబెట్టి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడినటువంటి వాక్యం అంతా కూడా తండ్రి మా ప్రభువా నీ బిడ్డల హృదయాల్లో ఫలించులావని నీ కృప మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి మా ప్రభువా, మేమందరం కలిసి చెల్లించినటువంటి ఆరాధన మీకు మా ప్రభువా అంగీకృతమగునట్లును మా ప్రభు యోగ్యమైనదిగా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్నటువంటి లోపములన్నింటిని కూడా మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం. మాలో ఏది కొదువుగా ఉన్నదో మా ప్రభువా మాతో ముచ్చటించి వాటిని తెలియపరిచి వాటిని దూరపరచుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ యందు ఉంచవలసినటువంటి విశ్వాసమును తను మా ప్రభువా మేము కలిగి ఉండటానికి నీ సహాయం దయచేయండి. నీకు చూపించవలసినటువంటి విధేయతను మేము చూపించగలటానికి నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము విడిచిపెట్టవలసినవన్నీ కూడా విడిచిపెట్టి మా ప్రభువా నిన్ను పొందుకుని నడిచేటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తద్వారా పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి తను మా పర్ఫెక్షన్లోనికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించి నీవు మాకు వాగ్దానం చేసినటువంటి నిత్యము జీవాన్ని తను మా ప్రభువా మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో దేవా మా ప్రభువా నీ బిడ్డలని సన్నిధానం నిలబడి చేస్తున్నటువంటి మానవులు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం. మీరు వింటున్నందుకు మీకు వందనాలు, వాటికి మీరు జవాబు కూడా దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి మా ప్రభువా. ఇదిగో తండ్రి వారి కుటుంబాల్లో మీరు చేసినటువంటి మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుత కార్యములు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కందనటువంటి కార్యములన్నీ కూడా వారి కుటుంబాల్లో మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు కలుగుతున్నటువంటి అపాయములోంచి వారిని విడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవసరాల నిమిత్తం నేను అడిగినప్పుడు ఆశ్చర్యరీతిగా తండ్రి మా ప్రభువా వారి అవసరాలని కూడా తీరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి మా ప్రభువా వెదరాలు కుటుంబంలో మీరు చేస్తున్నటువంటి గొప్ప మేలులు వీరి కుటుంబాల్లో మీరు నింపుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా మాకు చాలదేమో, మాకు సరిపోదేమో, మాకు జరగదేమో అనేటువంటి పరిస్థితులను మా ప్రభువా వీరి కుటుంబాల్లో మీరు ఉంచకుండా తండ్రి మా ప్రభువా వీరిని ఆశ్చర్య రీతిగా తండ్రి మా ప్రభువా తలగా ఉంచుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్ను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదని మా ప్రభువా మేము రుచి చూడగలగడానికి మీరు చేసినటువంటి గొప్ప ప్రతి కార్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాటిని మేము చూడలేకుండా ఉంటున్నట్లయితే వాటిని చూడగలిగేటువంటి ఆధ్యాత్మిక స్థితిని మాకు దయచేయండి. నీ కృతజ్ఞత చెల్లించినటువంటి స్థితిలో మేము ఉంటున్నట్లయితే నీకు తండ్రి ఆ కార్యంలో గ్రహించగలిగి నీ యొక్క ప్రేమను రుచి చూడగలిగి తండ్రి మా ప్రభువా నీకు స్తుతులు చెల్లించేటువంటి మా ప్రభువా స్థితిలో కృతజ్ఞులమై ఉండటానికి తండ్రి మా ప్రభువా నీ సహాయం ఎండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో దేవా చంటి బిడ్డల గురించి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఎదుగుచుండగా నీదైందో మనుషులైన జ్ఞానం ఎదగటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీవు కోరుకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల బిడ్డల్లో మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మా ప్రభువా తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి బిడ్డలుగా వారు ఎదగటానికి వారి విద్య యందు మా ప్రభువా మీరే వారిని జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం. సామాజిక నడవడిక యందు వారికి మీరే మెలకువలు తెలియజేయమని ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులు వాటిని బోధించగలిగేటువంటి స్థితిలో అవే ప్రాముఖ్యమైనవి ప్రభువు చేసినటువంటి మా ప్రభువా ఆజ్ఞ అనేటువంటి విషయాన్ని వారు తెలుసుకోగలిగి వారు పడుకున్నప్పుడు, నుంచినప్పుడు, నడిచినప్పుడు, లేచినప్పుడు తండ్రి మా ప్రభువా నిన్ను గూర్చినటువంటి గొప్ప కార్యములు నీ మహాత్మ్యమును గూర్చి వారు బిడ్డలతో ముచ్చటించేటువంటి ఆధ్యాత్మిక స్థితి తల్లిదండ్రులు కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో దేవా యవ్వన బిడ్డలను గురించి ప్రత్యేకంగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఎంతోమంది మా ప్రభువా తొట్టిల్లిపోతూ ఉన్నారు నాయన. బిడ్డలను దర్శించండి ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా ప్రభువా. వారిని మా ప్రభువా మీరే తాకి వారిని మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభువా. తల్లిదండ్రులకు ఆ విధేయత చూపించేటువంటి బిడ్డలుగా వారు ఉండిపోతున్నారు తండ్రి మా ప్రభువా. వారు చూపిస్తున్న ప్రేమను గుర్తించినటువంటి బిడ్డలుగా వారు ఉండిపోతున్నారు తండ్రి మా ప్రభువా. తల్లిదండ్రులు ఎందుకు ప్రయాసపడుతున్నారు అనే విషయాన్ని గ్రహించినటువంటి యవ్వన బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు తండ్రి మా ప్రభువా. వారి శ్రమను గమనించగా, వారి ప్రేమను గమనించగా, లోకానురీతిగా మా ప్రభువా ఎన్నో మా ప్రభువా నీకు అవిధేయమైనటువంటి కార్యములన్నీ కూడా చేసేటువంటి రీతిగా తండ్రి మా ప్రభువా సాతాని కార్యములందు పట్టబడినటువంటి వారుగా వారు ఉంటున్నారు తండ్రి మా ప్రభువా. ఈ సమయంలో వారిని చేతులుగా అప్పగిస్తున్నామనైనా మీరే వారిని మా ప్రభువా లేవనెత్తి పట్టుకోనమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క ప్రోక్షణలో తండ్రి మా రక్త ప్రోక్షణలో తండ్రి వారు కడగబడి నీవిచ్చినటువంటి పరిశుద్ధతను, నీవిచ్చినటువంటి జ్ఞానము, నీవిచ్చినటువంటి మా ప్రభువా యవ్వన బలము అదంతా కూడా నీ నిమిత్తమే ఉపయోగించేటువంటి బిడ్డలుగా వారు మార్చబడటానికి మీరు కృప దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. తద్వారా తల్లిదండ్రులు సంఘముగా మేమందరము కూడా యవ్వన బిడ్డల నిమిత్తమే సంతోషించి
సంతోషించగలటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి చదువులో మీరు తోడుగొనండి, ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు తోడుగొనండి. వారి భవిష్యత్తును తండ్రి మా ప్రభువా వారి కుటుంబాలకు, సంఘానికి, ఈ సమాజం అంతటికి కూడా దీవెనకరంగా మార్చబడులాగున మీరే వారిని మా ప్రభువా ప్రత్యేకపరచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. మధ్య వయస్కులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నామని తండ్రి మా ప్రభువా వారు చేసినటువంటి పనుల్లో మీరు తోడుగునండి. వ్యవసాయంలో, వ్యాపారంలో మీరు తోడుగునమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలన్నింటిలో మీరు తోడుగునండి. కూలి పనుల్లో మీరు తోడుగునండి. ప్రతి విషయంలో ఆర్థికంగా ఏ బిడ్డలో కూడా బలహీన పడకుండా మా ప్రభువా వారిని మీరు తలగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారు చేసినటువంటి ప్రయాణాల్లో మీరు తోడుగునండి, ప్రయత్నాల్లో మీరు తోడుగునండి. పగలు ఎండదెబ్బైన రాత్రి వెన్నదెబ్బైన వారు తగలకుండా మా ప్రభువా మీ యొక్క కాపుదల మెండుగా వారికి దయచేస్తూ కుటుంబ పోషణలు అన్నింటిలో కూడా తండ్రి మా ప్రభువా సమృద్ధిని వారికి దయచేయండి. సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వారి వృద్ధాప్యాన్ని బట్టి వారు తండ్రి మా ప్రభువా బలహీనతకు గురి కాకుండా తండ్రి మా ప్రభువా నీరసపడకుండా తండ్రి మా ప్రభువా బిడ్డలను మీరు బలపరచండి. ఎముకల్లో మీరు శత్రువును దయచేయండి. నరనరాలను మీరే ముట్టమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి మా ప్రభువా ఇంకొన్ని మా ప్రభు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. స్వస్థపరిచేటువంటి దేవుడవు నీవు తండ్రి మా ప్రభువా వారి జీవితాల్లో మీరే స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి మా ప్రభువా నీ ప్రియ సేవకురాలు తల్లిగారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభువా. ఇప్పటి వరకు తండ్రి అనేక ఆపదల నుంచి మీరు నడిపించారు. అనేక సమయాల్లో మరణపాయకరమైనటువంటి సమయాల్లో నుంచి నీ బిడ్డలు లేవనెత్తారు తండ్రి మా ప్రభువా. నీ పరిచర్లో గొప్పగా నిలబెట్టుకున్నారు. అనేకులకు తండ్రి మా ప్రభువా వారి ఆత్మరక్షణలో తండ్రి మా ప్రభువా మీరు పనిముట్టుగా నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రేపటి నుంచి జరుగుతున్నటువంటి యాంజియో టెస్ట్లో మీరు తోడుగొనండి మా ప్రభువా. జరుగుతున్నటువంటి స్టంట్స్ అన్నింటిలో కూడా వైద్యులకు మీ జ్ఞానం అందించి స్వస్థతను మీరు నీ కుమార్తెకు దయచేసి మీరే నిలబెట్టుకుని పరిచర్య జరిగించుకోమని ప్రార్థిస్తున్నాం. మా నిమిత్తము కాదు తండ్రి మా ప్రభువా నీ గొప్ప పరిచర్య నిమిత్తము నీ ప్రణాళికలో నీ కుమార్తె నిలబడేలాగా నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో మా ప్రభువా, ఇబ్బందులు పడుతున్నారు తండ్రి మా ప్రభువా, చెప్పలేనటువంటి ఆపదలో ఉంటూ ఉన్నారు తండ్రి మా ప్రభువా, ఆవేదనలో ఉంటూ ఉన్నారు, కన్నీటితో మా ప్రభువా బాధపడుతూ ఉన్నారు తండ్రి మా ప్రభువా, ప్రతి ఒక్కరిని చేతులుగా అప్పగిస్తున్నాం నాయన. నీవే వారితో మాట్లాడితే మా ప్రభువా యువతని ఈ కార్యములు వారు చూడగలగటానికి తండ్రి మా ప్రభువా దానిలో ఆనందించగలిగేటువంటి స్థితిలో వీళ్ళందరినీ మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీ గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీకు అసాధ్యమైన కార్యములు ఏది లేవు తండ్రి మా ప్రభువా. మేము నమ్ముతున్నాము తండ్రి మా ప్రభువా. నీకు నమ్మటి నీ వలనైతే నమ్మువానికి సమస్తమైన సాధ్యమని సెలవిస్తున్నావు తండ్రి మా ప్రభువా. మా నమ్మకం బలహీనంగా ఉంటున్నట్లయితే వాటిని మీరు బలపరచండి మా ప్రభువా. ఆ బలహీనమైనటువంటి ప్రతి పరిస్థితులను మా నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి మా ప్రభువా, ఇదిగో నాయన మా ప్రభువా, మరి ముఖ్యంగా వివాహాల నిమిత్తం అడుగుచినటువంటి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఎవరినైతే మీరు సాటి అనే సహాయంగా మీరు ఏర్పాటు చేశారో తండ్రి మా ప్రభు వారిని జతపరచండి. నీవే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో దేవ మా ప్రభువా గర్భఫలం కోసం ఎదురు చూసినటువంటి బిడ్డలను ప్రత్యేకంగా నీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. మానవులుగా అది మానవ ప్రయత్నం ద్వారా జరిగేటువంటి కార్యము కాదు తండ్రి మా ప్రభువా. నీవిచ్చేటువంటి బహుమానము, నీవిచ్చేటువంటి గర్భఫలము తండ్రి మా ప్రభువా. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ఫలింపు చేసి మీరే తండ్రి మా ప్రభువా ఇచ్చినటువంటి ఆ యొక్క గర్భఫలం బట్టి వారిని స్తుతులు చెల్లించేటువంటి ధన్యతలు వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగోతని మా ప్రభు ఇంకా ఆయా అవసరతలు కలిగి నేను ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేకంగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా నేను ఎరిగినటువంటి వారిని గురించి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. నీ స్వార్థ ఇంకా అందబడినటువంటి పరిస్థితులను గురించి ఆ యొక్క పరిసరాలను బట్టి ఆ యొక్క మా ప్రభు వ్యక్తులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నీ సువార్త వారు తెలుసుకోగలిగి నేను ఆరాధించేటువంటి వారిగా మార్చడానికి మీరే కృపదయ చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి విదేశాల్లో ఉంటున్నటువంటి అందరిని గురించి కూడా మా ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారందరినీ కూడా వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించండి. ఇదిగో దేవ మా ప్రభువా లివింగ్ ఇన్ హార్మనీ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా మీరు జరిగించినటువంటి నిరంతర ఆరాధనలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే కృప చూపించండి. ఇదిగో తండ్రి ఇది ఏ విధంగా ముందుకు వెళ్ళాలో, ఏ కార్యములైతే ఒక ఆరాధనను బట్టి మా ప్రభువా ఈ పరిచర్ని బట్టి ముందుకు జరిగించాలని మీరు ఆలోచన చేస్తున్నారో అవన్నీ కూడా మీ నామ మహిమార్థమై జరిగించుకుని మీ పనిముట్టుకొని దాసునైన నన్ను మీరు నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్యలో సహకరిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారిని దీవించండి, ఆస్వాదించండి. ఏ రూపంలోనైనా తండ్రి వారు చేసినటువంటి కార్యములన్నింటిని కూడా మీరు అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్న. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలను శారీరకంగా తండ్రి మా ప్రభువా శ్రమ ద్వారా చూపిస్తున్నటువంటి ప్రతి కార్యమును బట్టి కూడా తండ్రి వారిని వారి కుటుంబాలను మెండుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. వారు వెచ్చిస్తున్నటువంటి సమయాన్ని బట్టి, వారు వెచ్చిస్తున్నటువంటి ధనమును బట్టి, వారు వెచ్చిస్తున్నటువంటి కృషిని బట్టి వారి కుటుంబాల్లో ఎటువంటి లోటుపాటు లేకుండా సమస్తమును సమృద్ధిగా వారికి దయచేసి మీరే చాలని దేవుడిగా కనపరుచుకుని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము మెండైన దేవునితో వారిని నింపండి. ఈ విధంగా మరి యొక్క ఆదివారం తండ్రి మా ప్రభు వచ్చే ఆదివారం ఆదివారంలో మేమందరం నేను స్తుతించగలగడానికి నీ విజయోత్సాహ ప్రయాణమును మేము తలుచుకుని తండ్రి మా ప్రభు నేను గణపరిచేటువంటి బిడ్డలుగా ఉండటానికి నీ కాపుదల ఆశీర్వాదాలు మెండుగా ప్రతి ఒక్కరిపై కుమరించి నడిపించమని మా ప్రభును యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో వేడుకుని ప్రార్థించున్నాము తండ్రి.
ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం మాకు దయచేయము, మన అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము, శోధనలు తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవు ఎన్నవ తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతును దింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. నీ దయలో, నీ కృపలో, నీ సంరక్షణలో, నీ దయలో, నీ కృపలో, నీ సంరక్షణలో నడిపించుము, నడిపించుము, నడిపించుము యేసయ్యా. నా మంచి కాపరి నీవేనయ్యా, నడిపించుము యేసయ్యా. నా మంచి కాపరి నీవేనయ్యా, నడిపించుము యేసయ్యా, నడిపించుము యేసయ్యా. ఆమేన్. అందరికీ వందనాలు. మీరు వెచ్చించిన సమయాన్ని బట్టి, మీరు చెల్లించిన ఆరాధన బట్టి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహు ఆస్వాదించునుగాక. ఆమేన్.